నేను బైబిల్ ఎరిగిన వాడిగా చెప్తున్నాను. నేను దయచేసి ఈ మోసం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. విశ్వాసం పేరు మీదనే చెప్తున్నాను, కోట్లు కోట్ల రూపాయలు వెనకేసేస్తున్నారు. బైబిల్ చెప్పిన విశ్వాసం వేరు, ఈ దొంగలు చెప్తున్న విశ్వాస వీరుల జాబితా 11వ అధ్యాయం చదువుతారు. వీళ్ళకి ఎప్పుడన్నా 11వ అధ్యాయం అర్థమైందండి? మీరు చూడండి, విశ్వాస వీరుల జాబితాలో మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం ఉంటాడు. అబ్రహాముకి ఏముందండి? నేను అడుగుతాను. గుడారం వేసుకుని బతికాడు. ఫస్ట్ వీళ్ళు ఏం చెప్తారు చెప్పనా? విశ్వాసం పడి. బైబిల్ చెప్పే విశ్వాసం వేరండోయ్, వీళ్ళు చెప్పే విశ్వాసం వేరు. వీళ్ళ విశ్వాసంలో ఏం చెప్తారు చెప్పనా? విశ్వాసము యొక్క అర్థము మార్చి విరుద్ధముగా బైబిల్కి విశ్వాసమును గూర్చి మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? విశ్వాసం అంటే మీరు తెలుగు రాష్ట్రాల్లో కనబడుతున్న ఈ సువార్తలు మీరు గమనించండి. ఏం గమనిస్తారు? విశ్వాసం అనగా ఒక శక్తిగా ఎలా ఇది శక్తిగా చూపిస్తారంటే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం తీసుకుంటారు. ఆ 11వ అధ్యాయంలో మొదటి మాట తీసుకుని ఇదిగో విశ్వాసం అంటే పవర్, విశ్వాసం అంటే శక్తి, విశ్వాసం అంటే ఎలా ఉంటుందో తెలుసా? దేవుణ్ణి కూడా బంధించే. ఓ కుమారుడా, ఓ కుమార్తె, ఓ సోదర, నీ విశ్వాసము చేత దేవుణ్ణి బంధించగలుగుతున్నావా అని మనకు ప్రశ్న. వెంటనే మనం డౌట్ బంధించలేకపోతున్నాం. బంధించి ఈరోజే నువ్వు బంధించుకో. నీ విశ్వాసము చేత బంధించు. ఎవరిని మీరు బంధించేయాలంట? దేవుడు అంటే నీ విశ్వాసము చేత బంధించంటే నీ విశ్వాసానికి ఇంక దేవుడు అంటే అలా స్టక్ అయిపోవాలన్న. విశ్వాసం అనగానే దేవుణ్ణి బంధించేయడం, ఎక్కడికి దేవుణ్ణి కదలలేకుండా మంకు పట్టుకుని ఇస్తావా ఇవ్వవా, ఇస్తావా ఇవ్వవా, నాకు ఇస్తావు, నాకు ఇస్తావు, నాకు ఈ జాబ్ ఇస్తావు, నాకు ఈ అప్పు తీరుస్తావు, నాకు ఈ విజయాన్ని ఇస్తావు 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 ఇస్తావని ఆ ప్రార్థనలో ఎక్కెక్కి ఏడ్చేయడం విశ్వాసం అంటారు.